దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామ వందనాలు. అలాగే ఈ వాక్యము ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామ వందనాలు తెలియజేస్తాను. దేవుని యొక్క మహాప్రభుత్వన మరి ఈ రీతిగా దేవుని యొక్క మాటలు వినే అవకాశాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించారు. అందుకు మన ఎంతైనా ప్రభు రుణస్తులమైనటువంటి వారంగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మీకు వినిపించడానికి ముందు నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. పిల్లలు దేనికి భయపడతారు? పిల్లలు దేనికి భయపడతారు? ఎవరు భయపడతారు చెప్పండి? ఎవరు భయపడతారంటే తల్లిదండ్రులకు భయపడతారు. దేనికి భయపడతారంటే చదువు అంటే భయపడతారు కదా. తల్లిదండ్రులు అంటే ఎందుకు భయం? ఏదైనా తప్పు చేస్తే పడతారని భయం. చదువు అంటే ఎందుకు భయం? సరిగా చదవడం రాదు కదా. చదువు అన్న భయం, టీచర్ అన్న భయం, పరీక్షలన్న భయం. భార్యకి ఎవరంటే భయం? ఏంటో భర్త అంటే భయం. భర్తకి ఎవరంటే భయం? ఏంటో ఏం చెప్పట్లేదు. భర్తకి భార్య అంటే పక్క భయం ఉంటుంది. భయపడేవాళ్ళు భయపడతా ఉంటారు. అలాగని చెప్పేసి వాళ్ళు ఏదో పీడిస్తున్నారని మీరు భయపడటం కాదు. కానీ దైవికమైనటువంటి భయం తప్పుకోకుండా స్త్రీకి భర్తను బట్టి భయం ఉంటుంది. అయితే భర్త మాత్రం తనకు భయపడాల్సిన అవసరం లేదు, కానీ తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాత్రం తప్పుకోకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు ప్రపంచం అంతా దేనికి భయపడుతుంది? దేనికి భయపడుతుంది? పొరుగులకు భయపడుతుంది కదా. వ్యాధికి భయపడుతున్నారు, రోగానికి భయపడుతున్నారు, పరిస్థితులకు భయపడతాం. భయము లేనటువంటి మనిషి భూమి మీద ఏ ఒక్కరు కూడా మనకు కనిపించట్లేదు. అనేకులు భయపడుతూ ఉన్నారు. ఒక రోజంట యేసుక్రీస్తు శిష్యులు కూడా భయపడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. యోహాను సువార్త 20:19 యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన దేవుని కుమారుడు రుజుపరచడానికి ఆయన పునరుద్ధారణ కావాల్సి వచ్చిందని. యేసుక్రీస్తు పునరుద్ధారమైంది ఎందుకు అంటే దుఃఖపడుతున్నటువంటి వారిని ఓదార్చడం కోసం పునరుద్ధారణ అయ్యాడు అనేటువంటి విషయం గత ఆదివారం మీతో పంచుకోవడం జరిగింది. యేసుక్రీస్తు పునరుద్ధారణ అయింది దేనికి అంటే భయపడుతున్నటువంటి వారి భయాన్ని తొలగించడానికి, వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి అనేటువంటి విషయం ఈ మాట ద్వారా మనం గుర్తు చేసుకున్నాం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి నీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శిష్యులు ఎవరికి భయపడ్డారంట? యూదులకు భయపడ్డారంట. యూదులకు ఎందుకు శిష్యులు భయపడాల్సి వచ్చింది? యూదులే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువకు అప్పగించారు. యూదులే యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపేశారు. యూదులు ఏదైనా చేయగలిగినటువంటి వారిని గ్రహించినటువంటి శిష్యులు చివరికి యేసు ప్రభునే చంపినటువంటి మీరు ఈ దుర్మార్గులు మమ్మల్ని కూడా వదిలిపెట్టలేము అనేటువంటి భయంతో, మమ్మల్ని కూడా ఎక్కడ చంపుతారనేటువంటి ఆలోచనతోటి ఒక ఇంట్లో దాక్కున్నారంట. భయం మనిషిని ఏం చేస్తుందంటే దాక్కునేటట్టు చేస్తుంది. ఆదాము అవ్వల్ని దేవుడు పిలిచినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడా అంటే దేవా నీ స్వరాన్ని విన్నప్పుడు భయపడి దాక్కున్నాం అని చెప్పారు. భయం మనిషిని ఏం చేస్తుందంటే దాక్కునేటట్లుగా చేస్తుంది. అందుకోసం ఈనాడు కరోనాకు భయపడి చాలా మంది ఇంట్లోనే దాక్కుంటున్నారు. తప్పదు, దాక్కోవాల్సిందే. దాక్కోకపోతే అది నిన్ను పట్టుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. భయం మనిషిని ఏం చేస్తుందంటే దాక్కునేటట్లుగా చేయడం మాత్రమే కాదు, ఒంటరిని చేస్తుంది. భయం మనిషిని వాళ్ళు సాధారణ ఒంటరిగా లేరు. 10 మంది కలిసి ఉన్నారు. 1 మంది శిష్యులు, యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. అందులో ఒకడు యేసుని చనిపోయాడు. అందులో 11 మంది ఉన్నారు శిష్యులు. అందులో 11 మందిలో ఒకడు అప్పటికి అటెండ్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి. 10 మంది కూడుకొని ఉన్నారు. 10 మంది శిష్యులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ చూడండి. వాళ్ళు మనం 10 మంది ఉన్నారా మనకేం భయం అనుకోవాలా? ఎవరు వాళ్ళే ఒంటరిగానే ఫీల్ అవుతారు. భయపడి దాక్కున్నారు.
భయం మనిషిని ఏం చేస్తుంది? ఒంటరివారిగా చేస్తుంది. భయం మనిషిని దాక్కునేటట్లుగా చేస్తుంది. భయం మనిషిని ఇంకేం చేస్తుంది తెలుసా? పిరికివారిగా చేస్తుంది. భయం మనిషిని ఏం చేస్తుంది? పిరికివాడిగా చేస్తుంది. అప్పుడు దాకా దయ్యాల్ని పారదోలినవాడు, అప్పుడు దాకా రోగుల మీద రోగాల్ని ఆజ్ఞాపిస్తే ఆ రోగాలు పోయినటువంటి ఆ ధైర్యవంతులు ఇప్పుడు చివరికి పిరికివారిలాగా మారాల్సి వచ్చింది. పిరికివారు కాబట్టి ఇంట్లో దాక్కుంది. అదే ఒకవేళ పిరికివారిగా కాకుండా ధైర్యవంతులు అయితే బయటికి పోయి యేసుప్రభు తిరిగి లేచాడని చెప్పేవాడు. ఎందుకంటే అప్పటికే తెలిసిన ఆ వార్త. యేసుప్రభు తిరిగి వాళ్ళని కలుసుకోకముందే, శిష్యులు కలుసుకోకముందే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది స్త్రీలు వచ్చి చెప్పారా చెప్పలేదు, మేము యేసుక్రీస్తుని చూసాము, ఆయన తిరిగి లేచాడు, ఆయన మాతో మాట్లాడాడు అని చెప్పేసి మగ్దలేని మరియ చెప్పారు. కొంతమంది స్త్రీలు వచ్చి చెప్పారు, దేవదూత మాకు కనబడి ఆయన తిరిగి లేచాడు అనేటువంటి విషయం మాకు చెప్పారు అనేటువంటి విషయాలు శిష్యులకి చెప్పారా చెప్పలేదు? చెప్పారు. అయినా సరే వాళ్ళు ఆ మాట ద్వారానే ధైర్యం తెచ్చుకోవాలి. మేము ఏ యేసుక్రీస్తు అయితే ఉన్నామో ఆ యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని ధైర్యంగా చెప్పాలి. కానీ వారిలో ఉన్న భయం ఏం చేసిందంటే వాళ్ళని తిరిగి వాళ్ళగా చేసింది. చిన్నమ్మాయి కూడా భయపడ్డాడండి పేదలు. నువ్వు ఆ శిష్యులు అవ్వడం కాదా అంటే, నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు, నా మొహం ఎప్పుడైనా యేసుక్రీస్తు పాటు ఉన్నప్పుడు చూసావా అన్నట్టుగా భయపడి మాట మారుస్తాడు. నీ మాట నేను చాలాసార్లు విన్నా, నువ్వే అని చెప్పేసి అన్నదంట ఆ చిన్నమ్మాయి. ఒక చిన్న బిడ్డకు కూడా, చిన్న అమ్మాయి కూడా పేదలు భయపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? యేసుక్రీస్తుని గురించి తను మాట్లాడటానికి ధైర్యం సరిపోలేదు, తిరిగి వాడిగా చేసింది పేదలు. ఈనాడు చాలా మంది యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాల్లో మీరు తిరిగి వారిగా ఉండటానికి వీలేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణ అయిన తర్వాత వాళ్ళని కలుసుకోవాల్సి వచ్చిందో తెలుసా? వాళ్ళలో ఉన్న ఒంటరితనాన్ని తొలగించడానికి, దేవుని నామానికి మహిమ కలుగుగా, వారిలో ఉన్నటువంటి పిరికితనాన్ని తీసివేయడానికి, వారిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయడానికి. ఇంకా ఒంటరితనం ఏం చేస్తుంది తెలుసా? మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది. అందరూ ఉన్నారు కానీ ఒకరికొకరు అండగా ఉన్నాం అనేటువంటి భావన వాళ్ళకి లేదు. వాళ్ళకి నెమ్మది లేదు. రాత్రి నెమ్మది లేదు, పగలు కూడా నెమ్మది లేదు. పగలు ఎవరైనా చూస్తారే, రాత్రి మనం ఎక్కడ ఉన్నామని తెలిస్తే ఎవరైనా నుంచి పట్టుకుంటాడు. నెమ్మది లేదు. భయం మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది. భయం మనిషిని ఒంటరివారిగా చేస్తుంది. భయం మనిషిని పిరికివారిగా చేస్తుంది. భయం మనిషిని ఎంతగానో దేవుడికి కొంత దూరం చేసేటట్టుగా చేస్తుంది. కాబట్టి అందుకోసమే భయపడుతున్నటువంటి శిష్యులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కలుసుకోవాల్సి వచ్చిందో మనం చూద్దాం. అసలు ఎందుకు భయపడుంటారు శిష్యులు? అసలు ఎందుకు భయపడుంటారు? యేసుక్రీస్తు ప్రభుతో పాటు మేము కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని కనుగొని అక్కడ మమ్మల్ని పట్టుకొని చంపుతారేమో కదా, అవునంటారా కాదంటారు? సావుకు భయపడేగా వారు దాక్కుంది. అందుకే మనిషి మరణ భయం అనేటువంటిది కలిగి ఉన్నాడు. కీర్తన గ్రంథం 55వ కీర్తన 4వ వచనం, 55వ కీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట చదువుకోండి. నా గుండె నాలో వేదన పడుతున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. ఏం భయం అంట? నేలో పుట్టింది మరణ భయం చేత తన గుండె తనలో ఏం చేస్తుందంట? నా గుండె నాలో వేదన పడుతుంది. ఈనాడు చాలా మంది దేనికి భయపడి వేదన చెందుతున్నారు తెలుసా? గుండెలో దడదడ ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా? కొంచెం దగ్గు రాంగులోనే, కొంచెం జలుబు చేయడంలోనే, కొంచెం జ్వరం రాంగులోనే దేనికి భయపడుతున్నారు? ఏమో ఆ మాయ రోగం నాకెక్కడ అంటుకుంటుందో అని, నాకెక్కడికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుందేమో అనేటువంటి భయం అది మనిషిని ఏం చేస్తుంది? మరణానికి తీసుకుని పెడుతుంది. అలాగే యేసుక్రీస్తు నమ్మినందుకు
మమ్మల్ని కూడా ఎక్కడ చంపుతారో అనేటువంటి భయము ఈ శిష్యుల్లో కలిగి మరణానికి భయపడి గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఇంకా ఏమీ దిక్కు తోసని పరిస్థితుల్లో వాళ్ళు ఒక ఇంట్లో తలుపులు వేసుకుని ఉన్నారు. ఎందుకు తలుపులు వేసుకున్నారు? తలుపులు వేసుకుంటే ఇంకెవరు లోపలికి రాలేడు. మరణం ఎక్కడ ఉన్నా వస్తుంది. మరణం ఎక్కడ ఉన్నా వస్తుంది. మరణానికి అడ్డు అంటారా? బయటకు పోతే మరణం వస్తుంది అనుకుంటే ఇంట్లో ఉన్నా వస్తుంది. యాక్సిడెంట్ ద్వారా మరణం వస్తుంది, గుండె ఆగిపోయినా మరణం కదా. ఒంటరిగా ఉన్నా మరణం వస్తుంది, నలుగురిలో ఉన్నా వస్తుంది. మరణం అనేటువంటిది ఎవరికి అతీతమైనది. కానీ ఆ మరణం అనగానే మనకు ఎక్కడేది భయం. మరణాన్ని ఎలాగైనా తప్పించుకోవాలి, మరణాన్ని ఎలాగైనా సరే దూరం కావాలి మనకి అనేటువంటి ఆ భావంతో మరణ భయం మనుషుల్ని బట్టి పీడిస్తుంది. మరణానికి భయపడి శిష్యులు దాక్కున్నారు. అయితే మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మనకి మెమ్మగలుగుగా. ఏ మరణానికైతే భయపడి వారు దాక్కున్నారో మరణాన్ని జయించిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మరణ భయం లేకపోకుండా తప్పించడానికి వారి దగ్గరికి వెళ్ళి కలుసుకోవడానికి వెళ్ళాడు. దేవుడు మనకి మెమ్మగలుగుగా. ప్రియమైన వల్ల ఆయన నమ్మినందుకు నిన్ను శిక్షిస్తున్నారేమో, నిన్ను బాధపడుతున్నారేమో, నిన్ను వేదనకు గురి చేస్తున్నారేమో భయం నీకు ఉందా? ఆయన గురించి ఒప్పుకోవడానికి, ఆయన గురించి నిలబడటానికి, ఆయన గురించి చెప్పడానికి నిన్నేం చంపరు. గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆయన నమ్మినందుకు ఏం చంపరు. ఇందాక అబ్రహాము చెప్తూ వచ్చాడు. యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఎవరున్నారా అక్కడ అంటే గున్నాల పేరు బయటకు వచ్చింది. ఏమో నా పేరు అడుగుతున్నాను, నేను యేసుప్రభు నమ్మినందుకు నన్ను ఏమన్నా అంటారేమో చెప్పేసి ఆయనకి గుండెల్లో రైలు పరిగెత్తింది కదా. చివరికి ఎక్కడ పోయాడన్నా హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ పోయినటువంటి ఆయనకి ఇంకా టెన్షన్ ఏమైందో ఏంటో. కానీ దేవుడు అక్కడ తనని నిలబెట్టాడు. దేవుడు మనకు మెమ్మగలుగుతాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకవేళ శిక్ష కలెక్ట్ చేస్తారేమో, నమ్మినందుకు ఉద్యోగం ఓడబీగుతారేమో, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఇందాక మంది చెప్పినట్టుగా ఈ ఉద్యోగం కాక ఇంకొక ఉద్యోగాన్ని. కానీ ప్రభువుని కొరకు మనం ఎక్కడైనా సాక్షులుగా నిలబడేటువంటి ధైర్యం మనకు ఉంటే దాన్ని బట్టి దేవుడు అద్భుతమైనటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. యేసు ప్రభు ఎందుకు వాళ్ళని కలుసుకున్నాడు తెలుసా? వాళ్ళని ధైర్యపరచడానికి, వాళ్ళ ఉన్న పిరికితనాన్ని తీసివేయడానికి. ఆ తర్వాత వాళ్ళు ధైర్యం పొందుకొని వాక్యంలో రాయబడిన అపోస్తలుల కార్యంలో వారు ధైర్యాన్ని చూసి చాలా మంది భయపడ్డారు. వారు వాక్యాన్ని ధైర్యంతో బోధించారు. ఆ తర్వాత ధైర్యంగా మీరు యేసుక్రీస్తునైతే, ఏ జీవాధిపతినైతే మీరు చంపారో ఆయన గురించి మేము సాక్ష్యం ఇస్తున్నామని చెప్పేసి వాడు చెప్పారు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. దేవుడు మనకు మెమ్మగలుగుగా. సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి వీళ్ళు దాక్కున్నారు ఒక సమయంలో. అయితే వీళ్ళు దాగి ఉండటానికి వీళ్ళేది, నా కొరకు వీళ్ళు బయటికి రావాలి అనే భావంతో యేసుక్రీస్తు ప్రభువు వారిని కలుసుకున్నారు. ప్రియమైన వల్ల ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు దర్శించాలనుకుంటున్నాడు తెలుసా? మనం తిరిగి వారిగా ఉండడానికి వీలేదు, మనం భయపడుతూ దాక్కోవటానికి వీలేదు, దేవుడి కొరకు సాక్షులుగా నిలబడటానికి. మన జీవితంలో మనం ఒంటరివారంగా ఉండడానికి వీలేదు. ఆయన నాకు తోడుగా ఉన్నాడనే భావన మనం కలిగి ఉండాలి. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టే వాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పగలిగింది. అందుకు మేము సాక్షులు అన్నారు. దేవుడు నామని నమ్మగలుగుగా. మీరు జీవాధిపతిని చెప్పారు కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపాడు, అందుకు మేము సాక్షులు. ఎందుకు సాక్షులు అంట? ఎలా సాక్షి అయ్యారు? ఇవి ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు, మాతో మాట్లాడాడు, మా దగ్గరకు వచ్చాడు. తలుపులన్నీ మేము మూసుకొని భయంతో మేము ఒంటరిగా బిక్కుగా ఉన్న సమయంలో ప్రభు మా మధ్యకి వచ్చి మాకు సమాధానాన్ని కలిగజేశాడు, మాకు నెమ్మది కలిగేటట్లుగా చేశాడు, మాలో ధైర్యాన్ని నూరిపోసాడు. మన జీవితాల్లో యేసుక్రీస్తుని ఒప్పుకోవడానికి ధైర్యం పెడుతున్నారా? ధైర్యం లేని వాళ్ళని అంటున్నారా? అవసరం లేదు. ధైర్యం చెడటానికి వీలేదు, ఆ ధైర్యం పడటానికి వీలేదు, తిరిగి వారటానికి వీలేదు. ఎందుకంటే దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు విజయవాధిపతి. మన పక్షంగా ఆయన ఉండి మనకు సమాధానం అనుగ్రహించేవాడు, మనతో ఉండి మనతో మాట్లాడించేవాడు. మాట్లాడుతూ మీరు కాదు కానీ మీలో ఉన్న
ఆయన యొక్క ఆత్మే మనతో మాట్లాడేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఆయన మన పక్షంగా ఉండి మనం ఏం మాట్లాడాలో ఆ సమయంలో మాట్లాడేటట్లుగా చేస్తాడు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కానీ అక్కడ ఆ సమయంలో ఏం మాట్లాడాలో ఆయనకు అర్థం కాకపోతే దేవుడిని మాట్లాడేటట్లుగా చేశాడు. ఈరోజు మన జీవితాలను కనుక దేవుడి పక్షంగా నిలబడాలి అనేటువంటి ఆలోచన మనకుంటే తప్పకుండా దేవుడే మనల్ని ధైర్యపరుస్తాడు, దేవుడే మనల్ని నిలబెడతాడు. అందుకు దేవుడు మనకు నమ్మగలుగుగా. తిరిగి వారి ఇంట్లో దాక్కున్నటువంటి శిష్యులను బయటకు వచ్చి నిలబెట్టలేదా దేవుడు? దేవుడి కొరకు నిలబడటానికి ఏమాత్రం కూడా జడేమాకండి. ఎందుకంటే దేవుడు మనలో తిరిగి దానం కలిగిన ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ విగ్రహములు కలిగిన ఆత్మను ఇచ్చాడు. అందుకు దేవుడు మనకు నమ్మగలుగుగా. యేసుక్రీస్తు గురించి చెప్పడానికి, యేసుక్రీస్తు గురించి మాట్లాడటానికి మనం తిరిగి వారికి ఉండడానికి వీలేదు, తిరిగి పందలుగా ఉండడానికి వీలేదు, ధైర్యం లేని వారికి ఉండడానికి వీలేదు, ధైర్యవంతులుగా ఉండాలి. మనం ఒంటరి వారం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మనతో ఉన్నాడు. దేవుడు మనకు నమ్మగలుగుగా. ఎంతమంది ఆయన నాతో ఉన్నాడని నమ్మగలుగుతున్నారు? నిజంగా ఆయన మనతో ఉన్నప్పుడు మీరు ఒంటరివారు కానీ దేవుడు మన పక్షంగా ఉండి ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకోకుండా. వాక్యంలో అదే మాట ఉంది, మత్తయి సువార్త 28 చివరి వచనంలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అనేటువంటి మాట. చదువుతారా మాట? మత్తయి సువార్త 28 చివరి వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. చూడండి, ఎంతకాలం అంట? కొంతకాలమా? కొంతకాలం కాదు, సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభు చెప్పాడు. దేవుడు నాకు నమ్మగలుగుగా. అందుకే వారికి ధైర్యం వచ్చింది. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఆయన మనతో ఉండే దేవుడు, మన పక్షంగా ఉండే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. అందుకే మనం భయపడాల్సింది ఎవరికి? మనల్ని భయపెట్టే వాళ్ళకి కాదు, మనల్ని ధైర్యపరిచే వానికి. దేవుని మనకి నమ్మగలుగుగా. చూడండి, మనం భయపడాల్సింది ఎవరికో ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 వచ్చి, మత్తయి సువార్త 10:28 వచ్చి, మరియు ఆత్మను చంపలేక దేహమునే చంపు వారికి భయపడమాకండి, కానీ ఆత్మను దేహమును చంపే వారికి, నరకములో నశింపజేయ వారికి మిక్కిలి భయపడండి. దేవుని మనకి నమ్మగలుగుగా. మనల్ని హింసించే వారికి మనం భయపడాల్సిన అవసరం లేదు, మనల్ని చంపాలని చూసే వారికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ భావంతో శిష్యులైనటువంటి వారు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు కొరకు వారి ప్రాణాలను త్యాగంగా అర్పించడానికి ఏమాత్రం కూడా వెనకంజ వేయలేదు, భయపడలేదు. ఎందుకంటే ఈ శరీరాన్ని వాళ్ళు హింసిస్తారు, ఈ శరీరాన్ని చంపుతారు, కానీ మాలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఉందే, ఆత్మను కూడా నరకములో పడవేయకుండా ఉండాలంటే మేము దేవునికే భయపడాలి. ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలి. ఎందుకంటే దేవునికి భయపడకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శరీరాన్ని ఆత్మను రెండింటిని చేస్తే నరకంలో నశింపజేస్తాడు. అందుకే భయం నుండి పాపం చేయమాకండి అని మాట. దేవునికి ఎందుకు భయపడాలి తెలుసు? మనం పాపం చేయకోకుండా ఉండటానికి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, 4వ కీర్తన 4వ వచనం, భయం నుండి పాపము చేయమాకండి. మీరు మీ పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఓరకుండండి. దేవుని భయం కలిగి, అయ్యో నేను దేవుని బిడ్డని అనేటువంటి భయం కలిగి, ఆలోచన కలిగి మన పడకల మీద ఉన్నప్పుడు, లేకపోతే మనము మన జీవితము ఆ యాత్రలో కొనసాగుతున్నప్పుడు నేను ఏ పాపము చేయకూడదు. దేవుడికి భయపడేవాడు పాపం చేయడు, పాపానికి కూడా భయపడతాడు. యేసు భయపడ్డా? భయపడలేదు. పాపం చేయడానికి భయపడి పారిపోయాడు. దేవుడి పిల్లలైనటువంటి మనము భయపడాలి. ఎవరికి భయపడాలి? పరిస్థితులకు కాదు, దేవుడికి భయపడాలి. పరిస్థితులు మనల్ని చంపగలుగుతాయేమో, అంతకంటే ఏమి చేయలేము. కానీ భయపడాల్సిన ఎవరికైతే దేవుడికి. ఎందుకు దేవుడికి భయపడాలి అంటే ఆయన శరీరాన్ని ఆత్మను రెండింటిని కలిపి నరకంలో పాడేస్తాడు.
ఈ శరీర మరణము 100 సంవత్సరాలు, లేకపోతే ఇంకా కొంచెం ఆరోగ్యం ఉంటే 110 సంవత్సరాలు, ఒకవేళ ఇంకా తక్కువ బతికి వాడు 80 లేకపోతే 90. ఇంతతోటే చాప్టర్ క్లోజ్. ఈ శరీరానికి ఎంతవరకు ఆయుష్, కానీ ఆత్మకు అంతం లేదండి. ఆత్మకు చావు లేదు. చావు లేనటువంటి ఆత్మను ఒక రోజునంట నరకంలో పడదోస్తాడంట దేవుడు. ఆయనకి భయపడకోకుండా పాపం చేస్తే, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే, ఈనాడు ఈ లోకం ఎందుకు ఎంత విపరీతమైనటువంటి భయానికి గురి అవుతుందో తెలుసా? ఎందుకు ఇన్ని మరణాలు వస్తున్నాయో తెలుసా? నేను అనుకుంటాను ఇది దేవుని ఉగ్రతే అనుకుంటాను. ఎందుకు మనుషులు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. మనుషులు వారి యొక్క స్వాభావికమైనటువంటి లక్షణాలు విడిచిపెట్టి విపరీతమైనటువంటి ద్వారాలతోటి పాపానికి వాళ్ళు బానిసలైపోతున్నారు. పాపం ద్వారా వచ్చేటువంటి శిక్ష ఏంటో తెలుసా? మరణమే. దేవుడు మనుషులకు ఎలాగా మరణం పొందేటట్లుగా చేయాలో అలాగా మరణించేటట్లు చేస్తున్నాడు. ఇది నేను అనుకుంటాను కేవలం ట్రైల్ మాత్రమే అనుకుంటాను. ఏంటిదంటే ఇది ట్రైల్ మాత్రమే. ఇది చిన్న సూచన మాత్రమే. ఇంకా జరగాల్సిన విపత్తు చాలా భయంకరంగా ఉంది. లోకం మీదకి రాబోతున్నటువంటి 7 శ్రమలు భయంకరంగా ఉండబోతున్నాయి. దేవుడికి భయపడకోకుండా ఎవరైతే ఉన్నారో వారందరికీ కలిగేటువంటి భయంకరమైనటువంటి శిక్ష. అందుకే ఒక రోజునంట సంఘానికి దేవుడు చెబుతాడంట, మీరు కొంతకాలం బాగుంది. ఎక్కడో తెలుసా? మీ ఇంట్లో కాదు, నేను మీకోసం అంతఃపురాన్ని దాచిపెట్టాను, అందులో దాక్కుంది. ఒకసారి యెషయా 26 21 వచ్చింది. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండు. ఈనాడు ఈ వైరస్ని బట్టి ప్రభుత్వం ఏమంటుంది? కొంచెం సేపు ఇంట్లో దాక్కోండి, ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండాలి అని చెబుతుంది. చూడండి, ఇంట్లో ఉంటే మీరు బ్రతుకుతారని చెప్పి చెబుతుంది. చూడండి, ఒకరోజు ప్రభువు కూడా చెబుతాడంటే ఎవరికి? సంఘానికి, దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని పిల్లలకి, కొంచెం సేపు సంఘమా ఉగ్రత తీరిపో వరకు నువ్వు అంతఃపురంలో దాగి ఉండు. ఏ పురం అంటే? అంతఃపురం, ఇంట్లో కాదు. ఒకసారి నివాసం అనేటువంటి మాట ఉంది, కానీ దేవుడు అంటున్నాడు అంతఃపురం అంటున్నాడు. అంతఃపురం అంటే రాజులు నివసించేటువంటి స్థలం అండి. రాజు అంతఃపురం అంటారు. అంటే ఎంత సుందరంగా ఉంటుంది చూడండి. ఆ సుందరమైనటువంటి భవనంలో, అంతఃపురంలో దేవుడు సంఘాన్ని దాగి ఉండమంటున్నాడు. ఎందుకంటే ఉగ్రత తీర్చడానికి నేను పూనుకుంటున్నాను. భూమి మీదకి భయంకరమైనటువంటి తెగులు వచ్చేటట్లుగా చేయబోతున్నాను. 5 వచ్చిన 20 వచ్చిన, నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసం నుండి వెల్లడి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరుచును. భూమి తన మీద ఉన్నటువంటి వ్యక్తులను అప్పగిస్తుందంట. ఉగ్రత దేవుడు వచ్చేటట్టు చేయబోతున్నాడు. అందుకు దేవుడికి భయపడాలండి. దేవుడు మన మీదకి ఉగ్రత రాకపోకుండా చేసేవాడిని, ఉగ్రత నుంచి మనం తప్పించేవాడని మనం భయపడాలి. పాపం చేయడానికి భయపడాలి. మొదటిగా దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడేటువంటి వ్యక్తి పాపం చేయడానికి భయపడతాడు. పాపం చేసేటువంటి వ్యక్తి దేవుని యొక్క కృప వలన దాగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఉగ్రత నుంచి తప్పించబడతాడు. దేవుని కాపుదల వారికి ఉంటుంది. శరీరానికి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. శరీరం, ఆత్మను కూడా రోజునంటే దేవుడు ఉగ్రత లేకుండా తప్పించి మనను ఎక్కడ ఉంచుతాడంట? గృహంలోనే. గృహం కాదు, అంతఃపురంలో. దేవుడు మనకు మెమ్మగలుగు కాక. అంతఃపురం అండి ఎప్పుడు మనం ఉండలేదే భవిష్యత్తు. మనం మనుషులు కట్టుకుంటున్నటువంటి ఇళ్ళని చూసి అబ్బాయి మీ బిల్డింగ్ భలే ఉంటే బాగా సుందరంగా ఉందని చెప్పి చెప్పుకున్నాను చూడండి. దానికంటే మించినటువంటి భవనం కాదంటే అది అంతఃపురం. దేవుడు మనకు మెమ్మగలుగుగా. ఆ అంతఃపురంలో దేవుడు మనను దాచి ఉంచబోతున్నాడు. లోకం మీదకి రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత, ఈ ఉగ్రత నుంచి దాచుకున్నాడు. దేవుడికి భయపడుతున్నటువంటి కారణం చేద్దాం. అలాగనే రాబోయే ఉగ్రత నుంచి కూడా ఆయన మనను
దారిపోతున్నాడు. అందుకు దేవుని నామానికి మహిమ కలుగుగా. అందుకు మనము దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. అలాగే దేవుని వాక్యం అన్నా మనం భయం కలిగి ఉండాలండి. 119 దగ్గర 161 విషయం 119 దగ్గర కదా 161 విషయం. చూడండి, నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఏ భయం అంటే ఆయనకి ఉంది? ఆయన వాక్య భయం. దేవుని వాక్యానికి నా అడుగులు వ్యతిరేకంగా నా అడుగులు పట్టడానికి వీలేదు. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారంట? దేవుని వాక్యాన్ని బట్టే, దాన్ని జాగ్రత్తగా చూసుకోవటాన్ని బట్టేనంట. ఎవరి బిడ్డలు కానివ్వండి, ఎవరి చెల్లెలు కానివ్వండి, ఎవరి తమ్ముళ్ళు కానివ్వండి, పెళ్ళి అయినటువంటి వారు కానివ్వండి, పెళ్లి కానటువంటి వారు కానివ్వండి, పెళ్ళి అయినటువంటి భార్య భర్తలు కానివ్వండి, భయం మనం కలిగి ఉండాలి. తెలుసా? దేవుని భయం కలిగి ఉండాలి. పాపం చేయడానికి భయపడి ఉండాలి. అలాగనే దేవుని వాక్యం గురించినటువంటి భయం మనలో ఉండాలి. ఎందుకు? దేవుని వాక్యం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? ఈ వాక్యమే నా పాదములకు దీపం. ఆ దీపము చీకట్లో కూడా దారి చూపుతుంది. దేవుని నామానికి మహిమ కలుగుగా. మనం నడుచుకోవాల్సినటువంటి చక్కని మార్గంలో దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. అందుకోసమే దేవుని యొక్క వాక్యము వినేటువంటి మనము నిత్యము భయం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. తొందరగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. 28వ అధ్యాయం 14వ వచనం. సామెతల నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయంలో కఠినపరుచుకునేటువంటి వాడు ఎందులో పడతాడంట? కీడులో పడతాడు. ఇది నన్నే చేస్తాడు, కరోనా నన్నే చేస్తానని చెప్పేసి భయపడకుండా వాడు ఏమవుతాడంట? కీడులో పడతాడు. అయితే నిత్యము దాని అదంటే భయపడేటువంటి వాడు ఎలా ఉంటాడంట? భయం కలిగి ప్రవర్తిస్తాడు. అలాగే దేవుడు అంటే భయం కలిగినటువంటి వాడు కూడా భయం కలిగి ప్రవర్తిస్తాడు. ఏ చెడు చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు, నిత్యం భయం కలిగి ఉంటాడు. అప్పుడప్పుడు కాదు, మందిరానికి వచ్చేటప్పుడే భక్తులుగా వ్యవహరించడం కాదు. మన లోకంలో ప్రజ్ఞాంత కాలం నిత్యం కూడా భయం కలిగి మనం ప్రవర్తిస్తాం. ఎందుకంటే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటించాముగా, దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాంగా, దేవుని వాక్యం గురించిన భయం మనలో ఉందిగా, దాన్ని బట్టి మనం నిత్యము భయం కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు, మరొక మాట కొడుతుంది. దేవుని యొక్క ఉపదేశం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడంట. భయం మీ మీదకి 27వ వచనం. రెండో అధ్యాయం చూడండి. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు అనేటువంటి మాట ఉంటుంది అందులో. ఎన్నో వచనం? 1వ అధ్యాయం 33వ వచనం. సార్, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించు. దేవుని నామమున వాడు కీడు వస్తుందనేటువంటి భయం లేక నెమ్మదిగా ఉంటాడు. ఇందాక నేనేం చెప్పాను? భయం మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది. భయం మనిషిని కీడు వస్తుందేమనేటట్లుగా చేస్తుంది, ఒంటరివారంగా చేస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని భయం కానీ, దేవుని వాక్య భయం కానీ, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించి దాన్ని మసులుకునేటట్లుగా ఆ ప్రకారం నడుచుకునేటట్లు ఉంటాడు, వాడు కీడు వస్తుందనే భయం లేకుండా సురక్షితంగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించే వారికి ఉందిగా. దేవుని ఉపదేశానికి మనం భయపడాలి అవుతాం, దేవునికి భయపడాలి అవుతాం, దేవుని వాక్యానికి భయపడాలి అవుతాం. దేవుని ఉపదేశం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనం అనుసరించాలా అవుతాం. అందుకోసమే దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని కనుక మనం అంగీకరిస్తే, తృణీకరించుకోకుండా, ధిక్కరించుకోకుండా దేవుని వాక్యాన్ని కనుక మనం అంగీకరించగలిగితే మనం సురక్షితంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. కీడు వస్తుందని భయం లేకోకుండా వాడు నెమ్మదిగా ఉంటాడు. దేవుని నామమున మహిమ కలుగుగా. నాకేం కాదు, నా ఆత్మకేం కాదు, నా జీవితానికి ఏది కాదు. ఒకరోజు దేవుడు నన్ను
సురక్షితంగా నివసింపజేయబోతున్నాడు. ఈ భూమి మీద వచ్చేటువంటి విపత్తులన్నీ ఒక ఎత్తు అయితే, భయంకరమైనటువంటి విపత్తు నుంచి దేవుడు నన్ను సురక్షితంగా కాపాడుతున్నాడు. అప్పుడు కాపాడతాడు, ఇప్పుడు కూడా కాపాడుతాడు. సురక్షితంగా మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఆయన రెక్కల నీడ కింద సురక్షితంగా మనం ఉండే వారంగా ఉంటుంది కాక, ఆయన ఉపదేశాన్ని వినే వారంగా అంగీకరించే వారంగా మనం ఉంటుంది కాక, దేవుని వాక్యానికి భయపడే వారంగా మనం ఉంటుంది కాక, దేవుడికి భయపడే వారంగా మనం ఉంటుంది కాక, పాపము చేయడానికి భయపడే వారంగా మనం ఉంటుంది కాక. ఇలాగ దేవునికి కనుక మనం భయపడగలిగితే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈనాడు ఎంత విచారమైనటువంటి విషయం ఏంటంటే, మనిషి అన్నిటికీ భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడుతున్నాడు. అందుకే ఈ ప్రళయం, అందుకే ఈ పరిస్థితులు, అందుకే ఈ బాధ, అందుకే ఈ పరిస్థితి, ఈ యొక్క వేదనకరమైనటువంటి పరిస్థితులు, ఈ విపత్తులు అందుకే కలుగుతున్నాయి. దేవునికి భయపడకే మనుషులు వెచ్చలవిడిగా పాపం చేస్తుంటారు. అందుకే భయం ఉంది పాపం క్షేమం అంటే అని చెప్పింది దేవుడు. అందుకే కాబట్టి భయం కలిగంట, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. భయం కలిగంట దేవుడు మనకి ఇచ్చిన రక్షణ కూడా కొనసాగించాలి. పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నా ప్రియమైనటువంటి వారలారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలంలో కూడా భయంతోను వణుకుతోను మీ సొంత రక్షణని కొనసాగించుడి. దేవుని నామమునకు మహిమ కలుగుగా. దేవుని సేవకుడు వాళ్ళతో ఉన్నప్పుడే వాడు భయం కలిగి ఉండేవాడు. కానీ పౌలు గారి ద్వారా దేవుడు చెబుతా ఉన్నాడు, నేను మీతో లేనటువంటి ఈ కాలంలో కూడా మీకు ఇవ్వబడినటువంటి రక్షణ ఉందే, దాన్ని భయంతో వణుకుతో మీకు ఇచ్చిన సొంత రక్షణను కొనసాగించండి. నేను మీ ఎదుట లేని కారణం చేత, అలాగే సంఘ ఆరాధన లేనప్పటికీ ఈ రక్షణని మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. ఈ రక్షణలో మనం కొనసాగాలి. భయంతో వణుకుతో దేవుని భయం కలిగినటువంటి వారంగా మన యొక్క అడుగుల్ని ముందుకు సాగేటట్లుగా చూసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఏ భయం కలిగి ఉండాలి? కరోనా భయం కలిగి ఉండాలి. కీడు వస్తుందని భయం కలిగి ఉండాలి. నాశనం వస్తుందేమని భయం కలిగి ఉండాలి. ఏమో యేసు ప్రభు నమ్మాను, యేసు ప్రభు నమ్మినందుకు ఎవరైనా నన్ను ఇలా అంటారేమని భయం కలిగి ఉండాలి. అంతేనా? ఈ భయాలన్నీ నిన్ను అలుపుకుంటాయి, తప్పదు. కానీ దేవుని భయం కనుక నీకు నాకు ఉంటే మనకు కలిగే భయాలన్నింటిలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు, సురక్షితంగా నివసించేటట్లుగా చేస్తాడు. భక్తుడైన యోబు ఇలా అంటాడు, ఏది వస్తుందని నేను బహుగా భయపడుతునో అదే నా మీదకి వచ్చింది. అది వచ్చిన కాడి నుంచి ఇప్పుడు నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు అని బాధపడుతుంటాడు. కాబట్టి దేవుడికి భయపడతాం, నెమ్మది లేని పరిస్థితులు లేకపోకుండా దేవుడు తప్పిస్తాడు. నెమ్మది కలిగి ఉండేటట్టు దేవుడు చేస్తాడు, సురక్షితంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడు. మనము విశ్రాంతి పొందేటట్లుగా, ప్రశాంతంగా ఉండేటట్టు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఎవరు భయం కలిగి ఉన్నాం? దేవుడి భయం కలిగి ఉన్నాం. ఇంకా దేవుడి వాక్య భయం కలిగి ఉన్నాం. అలాగే లోకంలో ఉన్నటువంటి పాపం అంటే భయపడేటువంటి వారంగా ఉన్నాం. భయం కలిగి దేవుడు మనకి ఇచ్చినటువంటి సొంత రక్షణని కొనసాగించే వారంగా ఉన్నాం. అట్టి కృప సహాయం సమృద్ధిగా పిల్లలన్నట్టు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రభు ఈ మాట దీవించును గాక. అందరి కొడతాల్లో నుంచి చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు అమ్మ దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో విన్న ఈ మాటల్ని మా హృదయంలో ముద్రించాలి. దేవా, నాడు శిష్యులు యూదులకు భయపడి ఇంట్లో దాక్కున్నారేమో. భయం మనిషిని ఒంటరి వారిగా చేస్తున్నాయి. భయం మనిషిని నెమ్మది లేకుండా చేస్తుందని, భయం మనిషిని తిరిగి వారిగా చేస్తుందని, భయం మనిషిని మరణానికి తీసుకుని వెళుతుందనేటువంటి విషయాలు మేము తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఆ మరణ భయం లేకోకుండా తప్పించడానికి, ఆ ఒంటరితనం లేకోకుండా తప్పించడానికి, అయ్యా వారి జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు లేకోకుండా తొలగించడానికి, అయ్యా దేవా నీకు తోడుగా ఉండడానికి, అయ్యా వారికి అభివృద్ధిపడడానికి వారిని దర్శించారు. ఈరోజు మా జీవితంలో కూడా ఏదంటే మేము భయపడుతున్నాము, ఎవరంటే మేము భయపడుతున్నాము తెలిసిన దేవుడు నీవు మమ్మల్ని దర్శిస్తున్నారు.
నీ వాక్యం చేత. కనుక ప్రభువా అయ్యా ఈనాడు మనిషి రోగానికి భయపడినంతగా దేవానికి భయపడలేకపోతున్నాడు, పరిస్థితులకు భయపడినంతగా నీకు భయపడలేకపోతున్నాడు. కాబట్టి దేవ మనుషులు నెమ్మది లేకోకుండా ఉంటున్నారు, విశ్రాంతి లేకోకుండా ఉంటున్నారు, అనేక కష్టాలు గుండా ఆపదలు గుండా అయ్యా వారు ఎదుర్కోలేని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు. అయితే దేవా ఎప్పుడైతే మేము నీకు భయపడతామో, నీ వాక్యానికి భయపడతామో, పాపం అంటే భయపడతామో అయ్యా తండ్రి నాయన, అప్పుడే మేము నిత్యము భయం కలిగి ఉండగలుగుతాము, అప్పుడే సురక్షితంగా మేము ఉండగలుగుతాము. నీ వాక్యం ద్వారా మాకు హెచ్చరిక చేశారు, నీ మాటల ద్వారా మాకు దర్శించారు ప్రభు. అలాగే తండ్రి మీరు ఇచ్చినటువంటి రక్షణని భయంతో వణుకుతో మేము కొనసాగించే వారు ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీ వాక్యాన్ని వింటున్నప్పుడు మాత్రమే కాకుండా నిత్యము మేము భయం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేము ఒంటరిగా ఉన్నప్పుడు కానివ్వండి అయ్యా తండ్రి నాయన, ఆయా పనుల్లో ఉన్నప్పుడు కానివ్వండి, నీ మందిరానికి కొంత దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ అయ్యా ఎప్పటికీ కూడా ప్రభా నీ వాక్యానికి మేము దూరం కాకోకుండా, దేవుడు నీకు మేము దూరం కాకోకుండా, అయా పరిస్థితుల ప్రభావానికి మేము నీకు దూరం అయ్యే వారంగా కాకుండా, ఎప్పుడు మీకు సన్నిహితమైనటువంటి సహవాసం కలిగినటువంటి వారంగా మేమందరం కూడా ఉండడానికి సహాయం చేయండి. మీకు భయపడి అయ్యా తండ్రి లోకమాలిని అంటుకోకుండా మీరు మాకు ఇచ్చిన రక్షణ కొనసాగించడానికి మా అందరికీ సహాయం చేయండి. మీ బలిష్టమైన హస్తాలను మమ్మల్ని అప్పగించుకుంటాడుగా మీరే తోడి ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం తీరుకుంటున్నారు. మీ కాపుదల భద్రత, ఈ భయంకరమైన విపత్తులు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రక్షకుడు యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో చిన్న మనవి, అందరూ అలాగే కూర్చోండి. సత్యనారాయణ ఫ్యామిలీ